వెల్కమ్ టు కృషి విజ్ఞానం యూట్యూబ్ ఛానల్. ఫోనిక్ ఇంగ్లీష్ ఏ సిరీస్ ఫర్ ఇంగ్లీష్ ట్రైనీస్ అని చెప్పి మనం ఒక సిరీస్ చేస్తున్నాం. దానిలో భాగంగా గతంలో వీడియోస్లో మనం ఈ ఫోనిమ్స్ గురించి నేర్చుకున్నాం. ఈ ఫోనిమ్స్ నేర్చుకున్న తర్వాత పిల్లలకి స్కూళ్ళల్లో వాళ్ళని చదివించే అలవాటు నేర్పాలి అంటే ఫస్ట్ ఈ లెటర్స్ యొక్క సింబల్స్ ఏమున్నాయి, వాటి యొక్క సౌండ్, ఈ రెండింటి మధ్యన కరస్పాండెన్స్ అనేది మనకు పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు చెప్పినప్పుడు అయితే వాళ్ళకు ఉన్న గ్రాఫిమ్స్ ఏంటి, అవి స్పెల్లింగ్గా రాసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎన్కోడ్ చేసిన వాటిని తిరిగి రీడౌట్ చేసేటప్పుడు బయటికి పలికేది ఫోనిమ్స్, సౌండ్ ప్రొడక్షన్, దాన్ని డీకోడింగ్ అంటారు. ఈ విధంగా సింబల్ సౌండ్ కరస్పాండెన్స్ మీద మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఓవెల్స్ని తీసుకున్నాం. ఓవెల్స్ని ముఖ్యంగా మనం తెలుసు షార్ట్ ఓవెల్స్, లాంగ్ ఓవెల్స్ గురించి నేర్పించాం. అయితే ఇక్కడ షార్ట్ ఓవెల్ సౌండ్ గురించే మనం ఇప్పుడు ఈ యాక్టివిటీ. మనందరికీ తెలుసు ఆ, ఏ, ఈ, ఆ అని వీటిని షార్ట్ ఓవెల్ సౌండ్ ఇస్తాం. ఇక్కడ కాన్సోనెంట్స్ అన్నీ కూడా రాసాను చూడండి. ఇవి కాకుండా మిగిలిన ఆల్ఫాబెట్లో ఉన్నవి లెటర్స్ బ క డ అనేది వాటి యొక్క సౌండ్, ఫోనిమ్. వాటి యొక్క గ్రాఫ్ ఏమైంది, ఇది బి, దాని ఫోనిమ్ ఏంటి, బ. కాబట్టి ఇక్కడ దీనికి సింబల్కి దీని యొక్క సౌండ్ని మనం ప్రొడక్షన్ చేస్తూ తర్వాత ఉన్న ఓవెల్ని కలిపి రెండింటిని కలిపి చదివితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది రెండు కలిపి అనండి. బ, ఆ, బ, క, ఆ, క, ద, ఆ, ద, ఫ, ఆ, ఫ. ఈ విధంగా ప్రతి వర్డ్ మనము నెక్స్ట్ వర్డ్లో ఉన్నటువంటి ఆ రెండింటిని కలుపుకొని చదివేటప్పుడు ఇది షార్ట్ ఓవెల్ అయినప్పుడు ఆ విధంగా చేస్తాం. అదేవిధంగా ఓవెల్లో ఉన్న మిగతా ఆ ఓవెల్స్ని ఈ కాన్సోనెంట్ నుంచి కలుపుదాం, చూద్దాం. బ, ఏ, బే, క, ఏ, కే, ద, ఏ, డే, ఫ, ఏ, ఫే. తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఐకి మనం సౌండ్ ఏమిచ్చాము, షార్ట్ ఓవెల్ సౌండ్ ఈ అన్నాం కదా, దానికి కూడా చెప్దాం. బి, కి, ద, ఈ, డి, ఫ్, ఈ, ఫి. ఆ విధంగా ఇవన్నిటిని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఓ తోటి, ఓకే ఏమన్నాం, ఆ సౌండ్ అంటున్నాం కదా, షార్ట్ ఓవెల్ సౌండ్. బా, క, ఆ, ద, ఆ, ద, ఫ్, ఆ, ఫ, గ, ఆ, గ, హ, ఆ, హ. విధంగా మనం సౌండ్ యొక్క ఫోనిమ్ చెప్తున్నాం. చెప్పేటప్పుడు అట్లే చూడండి, ఓతోటి చేసాం కదా, నెక్స్ట్ ఉన్నటువంటిది యు. యుని మనం ఏమంటున్నాం, ఆ అంటున్నాం కదా, ఆ అంటున్నాం. కాబట్టి ఇక్కడ అంతా రఫ్ అయింది కాబట్టి కింద నుంచి చూద్దాం. జ, ఆ, జ, క, అ, క, ల్, అ, ల, మ్, అ, మ. ఈ విధంగా అన్నిటికి కూడా ఇవ్వచ్చు. ఇవి ఇచ్చినప్పుడు మనకు చూడండి, ఇక్కడ ఈ రెండు లెటర్స్ 2 లెటర్ వర్డ్ చదివినప్పుడు ఇది మీనింగ్ఫుల్ లెటర్ ఏం కాదు, నాన్ సెన్స్ వర్డ్ అని కూడా అనొచ్చు. మీనింగ్ఫుల్ వర్డ్ కాకుండా దీన్ని చదివేటప్పుడు షార్ట్ ఓవెల్ సౌండ్గా చెప్పినప్పుడు ఫీ అంటాం, హా అంటాం. అదేవిధంగా లా అంటాం. ఈ విధంగా వర్డ్స్ని పలికియడానికి రెండు సింబల్స్, వాటి యొక్క ఫోనిమ్ కలిపి బయటికి మనం ఏ విధంగా రీడౌట్ చేస్తాం అనేది ఈ యాక్టివిటీ ద్వారా చూడొచ్చు. అట్లే మనం ఒకవేళ ఓవెల్ని ఫస్ట్ పెట్టి తర్వాత కాన్సోనెంట్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకు తెలుసు, ఫస్ట్ ఇదేమన్నాం, యాన్, బ, యాన్, యాక్, యాక్, డ్, యాక్.
అదేవిధంగా మనం చూడండి ఈ ఏ అంటున్నాం కదా, ఈ లెటర్ దీని యొక్క ఫోనేం ఏంటిది ఏ. కాబట్టి ఏ, ఎఫ్, ఏ, గ్, ఎగ్, ఏ, హ, ఎహ్. అదేవిధంగా నెక్స్ట్ ఐని ఏమంటున్నాం ఈ అంటున్నాం. కాబట్టి ఈజ్, ఈక్, ఇల్, ఈ విధంగా. నెక్స్ట్ చూడండి ఓని ఆ అంటున్నాం కదా, ఆమ్, ఆన్, ఆప్, ఆక్. అదేవిధంగా ఇది లాంగ్ ఆ అన్నాం కదా, ఇప్పుడు చూడండి యూని అ అంటున్నాం. అర్, అస్, అట్, ఆవ్. ఈ విధంగా ప్రాక్టీస్ ఇవ్వవచ్చు. దీంట్లో కొన్ని వర్డ్స్ చూసినట్లయితే చూద్దాం. యాప్ రెండు కలిపి పలికేటప్పుడు యాక్, యాడ్. అదేవిధంగా ఎఫ్, ఎగ్. ఈ విధంగా పలకడానికి ఈ విధంగా రెండు లెటర్స్ కలిపి చదివేయచ్చు. దీంట్లో ఏంటంటే ఇనిషియల్గా కాన్సోనెంట్ ఉంది, ఈ రెండు కలిపి వచ్చినటువంటి సౌండ్ ఏంటిది, ఇనిషియల్ సౌండ్ ఏంటిది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఈ రెండు ఇది మొదటగా తీసుకున్నప్పుడు తర్వాత లాస్ట్ సౌండ్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకు ప్రాక్టీస్ ఇస్తే రీడౌట్ అంటే స్పెల్లింగ్ ఉన్నదాన్ని గుర్తించి ఆ సింబల్ని డీకోడ్ చేసుకుంటూ సౌండ్ ఆ ఫోనింగ్ తోటి పిల్లలు పలకడానికి రీడౌట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రీడింగ్ కెపాసిటీ బిల్డప్ కావడానికి, స్పెల్లింగ్ స్పెల్లింగ్ రాయడానికి పిల్లలకి వర్డ్స్ ఫ్రేమింగ్ గురించి కూడా ఈ యాక్టివిటీ బాగా పనిచేస్తుంది. అయితే ఈ విధంగా మనం సింబల్ సౌండ్ ఈ కరెస్పాండెన్స్ మీద యాక్టివిటీ చేయించేటప్పుడు కొన్ని వర్డ్స్ ఏమైతాయంటే బిఈని ఏ అని చదవాలన్నప్పుడు బే అయింది, కానీ బిఈ అనేది ఒక వర్డ్గా ఉన్నప్పుడు దాని ఇట్ సెల్ఫ్ ఓన్ సౌండ్, అంటే ఒక వర్డ్కి దాని యొక్క ఫోనిం వేరే ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క వర్డ్కి దాంట్లో ఉన్నటువంటి కాంబినేషన్ బట్టి సౌండ్ వస్తుంది. కానీ ఇది మాత్రం డ్రిల్ ఏంటిదంటే ఇనిషియల్ స్టేజ్లో ఈని ఏగా పలికి చెప్పండి అని అంటున్నాం కాబట్టి ఇది బే అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వర్డ్స్ అన్నిటి కూడా ముందు మనం వీడియోల్లో చర్చించుకుందాం, మాట్లాడదాం. ఆ విధంగా ఫర్దర్గా వచ్చే వీడియోలన్నింటికి కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పనిసరిగా కృషి విజ్ఞాన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ విధంగా మన పాఠశాలలన్నింటి కూడా బలోపేతం చేసుకుందామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.